హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా గిరిజన ప్రాంతాలలో కొండ తేనెని ఎలా తీస్తారో మీకు చూపించబోతున్నాం. కొండ తేనె అంటే పెద్ద చెట్లకి పెట్టుంటాయి. దాని తర్వాత కొండ చర్యలలో ఇట్లా పెద్ద పెద్ద హైట్ ప్రాంతాలలో పెట్టుంటాయి అన్నమాట. ఇవి కుడితే చాలా ప్రమాదం ఫ్రెండ్స్. ఇవి చిన్న తేనెలు ఉంటాయి. చిన్న తేనెలు తీస్తే పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. ఇవి సైజు పెద్దగా ఉంటాయి. ఈ కుట్టే అంటే చాలా ప్రమాదం. అది చాకచక్యంగా దాన్ని తీయాలి. చూశారు కదా, లోపల చెట్టు కొమ్మకు పెట్టుకుంటుంది. అది అడవి మంగ చెట్టు అంటాము. ఇవి రేపడానికి మేము వీటినైతే యూజ్ చేస్తాం. ఇది ఈ చెట్టు ఉన్నాం కదా, దీన్ని బొంత చెట్టు అంటారు. ఈ బొంత చెట్టు కొమ్మలు అంటే బేడ్లు అంటాం మేము, పేడ్లు. ఆ పేడ్లు ఎండిపోయిన తర్వాత అవి చాలా ప్రమాదం అండి. తేళ్ళు ఉంటాయి వీటిల్లో, అవి చూసి తీసుకోవాలి. అవి కుట్టాయంటే ఇంకంతేనా, వీటిల్లో నివాసం ఉంటాయి అన్నమాట. ఇవి ఈ బొంత పేడ్లని ఇట్లా పగలగొట్టుకొని చిన్న చిన్న పేడ్లు లాగా చేసుకొని ఇవి పొగ కోసం యూజ్ చేస్తాము. ఈ పొగ వచ్చినప్పుడు ఈ పొగకి అవి కొంచెం తిక్కలాగా వస్తుందన్నమాట. అవి ఆ పొగ వల్ల బయటకు వెళ్తాయి. దానికని పొగ పెట్టడానికి అనేసి మేము ఈ బొంత పేడలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా పచ్చి మండలు తీసుకొని పచ్చి మండల్లో అవి వేసుకొని పొగ పెట్టుకుంటాం అనమాట. పొగ అట్టడిలాగా కట్టుకొని ఈ మండలు పెంచుకొని మండల పైన మధ్యలో ఇవి బంతిపేడలు వేసుకొని ఆ పైన మళ్ళీ మండలు వేసి ఇలా కడతామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా కడుతున్నారు. మొత్తం గ్యాప్ లేకుండా పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత తేనె ఉంది, ఎంత పొగ అవసరం, ఆ పొగ బట్టి మనం దీన్ని కట్టుకోవాలండి. ఎంత పెద్దది కట్టుకోవాలి, ఎంత చిన్నది కట్టుకోవాలని దీన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాము. ఈ కొండ తేనె అనేది చాలా రిస్క్తో కూడిన పని అండి. చాలా కష్టం. దానికి రేపడానికంటే చాలా పవిత్రంగా పోవాలి, పొయ్యి తీసుకురావాలి. ఏదన్నా స్మెల్, అబ్నార్మల్ స్మెల్ కానీ వాటి కానీ తగిలింది తెలిసిందంటే ఇంకంతేనో మనిషిని కుట్టి చంపేస్తాయి. చాలా ప్రమాదం అండి. ఎక్కడికి వెళ్ళినా వదలవు. చాలా చాకచక్యంగా తీసుకోవాలి. ఇట్లా మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు మనకి ఎంత కావాలో అంత చూసుకొని దాన్ని కట్టుకోవాలండి. నాగరం కూర్చుంది ఉదయాన్నే ఎదిపినాం గమ్ముగా ఎదిపి కారమాల గమ్ము ఉండేసాం. అన్న దాకా కదల్లా అనిస్తే అన్నం తినేసి మధ్య అన్నం తినేసి ఆడే ఉన్నాము. 5 గంటలకు వచ్చినాం. మళ్ళీ అడికి వచ్చి 5 గంటలు మళ్ళీ ఎక్కినాము. వదలలే కంటే 8 కేజీ వచ్చింది. 8 కేజీలు వచ్చింది. ఇట్లా కట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్లోజ్ చేసుకొని, అంటే పైన మళ్ళీ ఇంకా మండలలాగా క్లోజ్ చేసుకుంటాము. క్లోజ్ చేసుకొని దాన్ని ఫుల్గా కట్టేస్తారు. అంటే ఒక క్లోజ్గా అట్టలాగా కడతారు అన్నమాట. అవి తీగలతో కడతాము. ఈ కొండ తేనె అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇప్పుడు మనకి మార్కెట్లో లభిస్తున్న తేనె అంతా ఒరిజినల్ కాదండి. ఇట్లా ఒరిజినల్గా తేనె తీసుకొని తింటేనే అది మనకి బాగుంటుంది. మన మార్కెట్లలో కంపెనీల్లో తయారు చేసే అంతా కల్తీ ఉంటాయి. ఎందుకంటే అవి నిల్వ ఉండడానికి మనకి కెమికల్ అన్ని యూజ్ చేస్తుంటారు. మనకు అట్లా కదండి. మా ఏరియాలో మేము ఒరిజినల్గా తీసి వాడుకుంటాము. ఇలా తీసిన తేనె మేము మార్కెట్లో పోయి అమ్ముతాము. మార్కెట్ అంటే మా దగ్గర వచ్చి కంపెనీ వాళ్ళు తీసుకున్న దాన్ని ప్రాసెస్ చేసి అది వాళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళు బ్రాండ్ వేసుకొని ఇట్లా అమ్ముకుంటారండి. మా దగ్గర అయితే ఒరిజినల్ తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో మాకు తెలియదు. ఇట్లా తీగలతో, అడవుల్లో దొరికేటి తీగలతో మనం గట్టిగా కట్టేసుకుంటాం అనమాట. ఎందుకంటే గ్యాప్ ఉందంటే మళ్ళీ మండుకుంటుంది అన్నట్టు. అది మండుకోకుండా జాగ్రత్తగా కట్టుకొని, అంటే ఈ పచ్చి మండలు వేస్తున్నాం కదా, ఆ పచ్చి మండలు మండుకోకుండా పొగ క్రియేట్ చేస్తాయి అన్నట్టు. అందుకని పచ్చి మండలు వేసి కట్టి చేస్తాం. ఆ బంతిపేటలు చాలా బాగా మండుకుంటాయండి. అవి కొద్దిగా నిప్పు తగిలిందంటే చాలు బాగా మండుతాయి, ఆరవు. అందువల్ల బంతిపేటలని దీనికంటే యూజ్ చేస్తారు ప్రత్యేకంగా. ఇట్లా పచ్చి మండలు కప్పడం వల్ల ఏమంటుందంటే అవి మండుకోకుండా ఈ పచ్చి మండలు కాలి పొగలాగా క్రియేట్ చేసి ఆ ఈకల దగ్గర పెట్టామంటే అవి పొగకి కొంచెం తిక్కలాగా వస్తుందన్నమాట. వాటికి ఆ తెక్కకి వచ్చి అవి ఆ తేనె పట్టుని విడిచి బయటికి వెళ్తాయి. ఆ సమయంలో మనం దాన్ని తీసుకొని వచ్చేయచ్చు. లేదంటే ఈ పొగ ఏదైనా ఆరిపోయి అయిందంటే అవి మనల్ని కుట్టేస్తాయి భయంకరంగా. అవి ఆ మధ్యలోనే వాటిని తీసుకోవాలి. ఈ మండలు కొమ్మి మండలు అంటారు వీటి పేరు. ఇప్పుడు వెలిగించేశారు కదా,
అలా వెలిగించి మొత్తం అవి అంటుకునేలాగా ఊపుకొని నోటితో ఊదుకొని 4 పక్కలన్నీ మండుకునేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పక్కే మండిందంటే అవి పొగ సరిగా రాదు, ఒక పక్కే వస్తుంది. 4 పక్కలు మండుకుందంటే పొగ ఎక్కువ వస్తుంది. మనం వాటి దగ్గరికి వెళ్ళి పెట్టడానికి అవకాశం బాగుంటుందండి. పొగ బాగా వండుకునేసింది 4 పక్కల. ఇంకా రావాలి పొగ అండి. గాలి తోలితే బాగా పొగ వస్తుంది. గాలి లేని టైంలో మనం పోవాలి. ఎందుకంటే గాలి వచ్చిందంటే గాలికి ఎక్కువ అటు ఇటు పొగ వెళ్ళిపోతుంది. నేరుగా ఆ తేనె పట్టుకంటే తగలదు. ఆ తేనె పట్టుకు తగిలేలాగా మనం పెట్టుకోవాలి గాలి. మొత్తానికైతే కొంచెం బాగా అంటుకునింది. ఈ మధ్య మధ్యలో ఆరిపోకుండా చూడాలండి. తీసుకెళ్తాను, తేనె దగ్గరికి తీసుకెళ్తాను, రండి చూద్దండి. ఇక కంపల్లో ముడకల్లో ముళ్ళల్లో పెట్టుకుంటాయండి. మొత్తానికైతే పొగ అయితే స్టార్ట్ చేసాము. ఆ తేనె ఇక్కడ ఉంది కదా, మీకు కనిపిస్తలేదు. ఇప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ పొగ వల్ల మీకు కనిపించట్లేదు. ఇది చెట్టు వచ్చి అడవి నిమ్మ చెట్టు అంటారండి. నిమ్మకాయలాగే ఉంటాయి. నిమ్మ చెట్టుకి తేనె ఈగలు వస్తున్నాయి కదా, అవి పైకి వచ్చేస్తాయండి. అవి ఏమి అనకుండా అట్లా తీసుకొని వెళ్ళిపోయింటే మనిషిని ఏమనవు. వాటిని ఏదన్నా కొట్టి చంపి అట్లా చేసామంటే అవి కుట్టేస్తాయి. అందుకని వాటిని చంపకుండా మామూలుగా పొగతోనే బెదిరి పెట్టి చేసామంటే పక్కెళ్ళి వేరే కొమ్మ మీద వాళ్తాయండి. ఆ టైంలో మనం తీసుకొని వచ్చేయాలి. చూసారు కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా తెల్లగా, అంటే ఈగలన్నీ పైకి లేసి వెళ్ళాయి. పైకి లేసి వేరే కొమ్మ మీద వాళ్ళు ఉంటాయండి. ఆ టైంలో మనం తీసుకోవాలి. చాలా వరకు అయితే ఈగలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు తీయడానికి టైం అయిందండి. ఇప్పుడు పైకి ఎక్కి ఒక మనిషి దాన్ని కట్ చేసుకొని తీయాలి. ఇక్కడ కింద కొమ్మలు నరుకుతున్నాడు కదా, అంటే పైకి ఎక్కి కోయడానికి వాటం కోసం అనేసి తీస్తాను. ఈ పొగ ఇంకో మనిషి దాన్ని పట్టుకుంటారు, ఒక మనిషి పైకి ఎక్కాలి. ఇది ఏదైనా అప్పుడప్పుడు ఇది గాలి తగిలినప్పుడు అది మండుకుంటుందండి. ఆ పంజా మనం పొగ అయితే పెడుతున్నాం కదా, దాన్ని అప్పుడప్పుడు మండుకుంటుంది. అది మండుకోకుండా ఒక మనిషి చూస్తుండాలి. మండుకునేసిందంటే పొగ రాదు. పొగ లేదంటే ఈగలు మళ్ళీ వచ్చేసి మళ్ళీ కుట్టేస్తాయి. ఆ మంట మండుకోకుండా దాన్ని చూసుకుంటూ ఉండాలి. మామూలుగా అయితే 2 పెట్టుకోవాలండి. ఒకటి మంట మండుకున్నా ఇంకోటి పొగ వస్తున్నట్టు పెట్టుకోవాలి సేఫ్టీగా. మనం ఒకటే పెట్టుకున్నాం ఈరోజు. పైకి ఎక్కుతున్నాడు కదా, ఎక్కి దాన్ని కోసే మాదిరి చూడాలి. ఆ నుంచి మనం బయటకు వచ్చేలాగా పొగ వస్తూనే ఉండాలి. ఏమాత్రం పొగ ఆగిందంటే మళ్ళీ వచ్చి మళ్ళీ కుట్టేస్తాం మనకి. ఇప్పుడు గాలి లేదు కాబట్టి పొగ కరెక్ట్గానే పోతుంది. గాలి వచ్చిందంటే కష్టం అవుతుంది. అది మండుకునేసిందండి, చూడండి. అది మండుకునేసిందంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. మండుకున్నప్పుడు టక్ని మళ్ళీ అటు తట్టేమంటే ఆగిపోతుంది, మంట ఆగిపోతుంది. బకెట్ తీసుకొని కత్తితో ఫస్ట్ ఆ రొట్టె అనేది కోసేస్తాము. రొట్టె అంటే అవి పిల్లలు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ రొట్టె కింద కోసేసిన తర్వాత మా కొమ్మకు ఉండేది తేనె ఉంటుందండి. ఇదంతా మొత్తం తేనెను. మొత్తం కోయేసారండి. తేనెకి కిందకు వస్తుంది టిఫిన్లో ఉందండి తేనె. దీంట్లో మాత్రం తేనె ఉంటుంది. అలా కింద ఉంది కదా, దాన్ని రొట్టె అంటారు. దాంట్లో తేనె ఉండదు. అవి పిల్లలు సంతానోత్పత్తి చేసుకోవడానికి ఆ రొట్టెలో వాటిని పిల్లల్ని గుడ్డు పెట్టి దాంట్లో పిల్లలు పిగిలిస్తాయండి. తేనె అయితే తీసేసాం. మనం తొందరగా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఎందుకంటే మళ్ళీ పొగ తగ్గిందంటే మళ్ళీ ఆ ప్లేస్లోకి వస్తాయి. మనం ఆ రోజు తేనె తీసేసిన ఒక 2-3 రోజులు అక్కడే ఉంటాయి. తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ ఎత్తుక్కొని పోతాయి. ఈ రొట్టెని మొత్తం అట్టే ఎత్తుకొని పోలే కాబట్టి వీటిని ముక్కలుగా చేసేసి తీసుకొని వెళ్తాము. ఈ రొట్టెతో కూడా చాలా ఇంగ్రీడియంట్స్ తయారు చేయొచ్చండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రొట్టె అనేది. ఇది తిన్నామంటే పాల రొట్టె ఉంటుంది. పాల రొట్టెగా ఉన్నప్పుడు తిన్నామంటే చాలా మంచిదండి. తీసుకున్న తర్వాత అంటే మనం
తీసుకున్న తర్వాత కొంచెం దేవుడికి అని పక్కన ఎత్తి పెట్టాలా. దానివల్ల కొంచెం రొట్టె కొంచెం తేనె తీసుకొని, అంటే ఏది మనతో కూడా రాకుండా, ఇంకా అడవిలో చాలా ఉంటాయి కదండి, మా నమ్మకం అండి, మనతో కూడా ఏం రాకుండా దాన్ని ఎత్తుకొని పోయి కొంచెం పక్కన పెట్టేసామంటే అవి అట్లా వెళ్తాయి. ఓకే అండి, ఇది తేనె అయితే తీసేసాం. ఈ తేనెని మళ్ళీ ప్రాసెస్ చేస్తాం, అంటే దీని లోపల తేనెలో రొట్టెలో పోసేసాం కదా, దాని నుంచి మళ్ళీ తేనె విడిగా తీయడానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియోలోనే ఉంది, చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుందండి. ఏనా క్రికెట్ ಈಗ వచ్చేసామండి. తేనె తీసుకుని అయితే మా ఏరియాకి వచ్చేసాము. ఇప్పుడు దీన్ని పిండాలి, పిండి దీనిలో తేనెని బయటికి తీయాలి. దీంట్లో మళ్ళీ పువ్వారు అని ఒక భాగం ఉంటుంది, ఆ పువ్వారు వచ్చి తేనెలో పడకుండా చూసుకోవాలి. ఆ తేనెలో పడిందంటే తేనె చెడిపోతుంది, అందుకని దాన్ని సపరేట్ చేసి తేనె వరకు మనం సపరేట్గా పిండుకోవాలి. చూసారు కదా, ఇటు తేనె ఉంది, వాటిని పూర్తిగా పిండేయాలన్నట్టు. ఆ పసుపుగా ఉంది కదా, అది పువ్వారు అంటారు దాన్ని. ఆ పువ్వారి దీంట్లో తేనె లోపల రాకూడదు. చూసారా, ఇది ఈగ అనమాట. ఈ ఈగలు ఫుల్గా ఉంటాయి, అవి కొన్ని ఈగలు వచ్చేసాయి దీంతో పాటే. ఇంత చిన్న ఈగలు ఇంత పెద్ద తేనె రొట్టె తయారు చేసి దాంట్లో తేనె పెడతాయంటే చాలా గ్రేట్ అండి. ఇవి వచ్చి అవి పిల్లలు పెట్టుకునే ప్లేస్ అనమాట. వీటిలో పిల్లలు పెడతారు. అవి ఉన్నాయి కదా, అవి పురుగులు లాగా, అవి వాటి పిల్లలు అండి. ఎల్లో కలర్లో అనేది మొత్తం పువ్వారు అంటుంది. ఆ పువ్వారు సైలెంట్ పక్కన తీసేయాలి సపరేట్గా. చెప్తున్నా, ఎప్పుడంటే నువ్వు చేయకపోతే చేసేవాళ్ళు చేయలా, నేను కూడా తిన్నుండా ఏంది అలా చెప్తున్నా. చూడు నేను పిండుతున్నాడు, చూసారు కదా ఒరిజినల్ తేనె ఎలా ఉంటుందో. నేను రేపుకొచ్చాడు ఇప్పుడేను, చాలా టేస్ట్గా ఉంటుందండి, స్వీట్నెస్ చాలా బాగుంటుంది కొండ తేనె అనేది. నేను ఇప్పుడే రేపుకొచ్చిన రోజు పెర చూసి రొట్టె అంతా సపరేట్ చేస్తారు. ఇప్పుడు తేనె పిండాలి, పువ్వారు వరకు సపరేట్ చేస్తాడు, తేనె వరకు సపరేట్ అవుతుంది. పువ్వారు అంతా సపరేట్ చేసుకోవాలి. అది ఎల్లో కలర్ బకెట్ కంటుకోండి కదా, దాని పువ్వారు అంటారు. దాన్ని తేనెలో మిక్స్ అవ్వకుండా చూసుకోవాలి మనం. అంటే పువ్వారు తేనెలో ఉంటే చెడిపోతుంటది, అందుకే పువ్వారు సపరేట్ చేసినామంటే కొద్ది రోజులు బాగుంటుంది, స్టాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిండుతారు కదా, ఇదండి ఒరిజినల్ తేనె అంటే. ఈ తినాలంటే అదృష్టం ఉండాలంటే మా ఏరియాలో మాకైతే దొరుకుతుంది కాబట్టి మేము తింటాము. పట్టణాల్లో సిటీలలో ఉండే వాళ్ళకి కష్టం, వాళ్ళకి ఏదైతే దొరుకుతుందో అదే తేనె అనుకుని తింటా అంటారు. మేము అంతా అదృష్టం చేసుకున్నాం కాబట్టి మాకు ఒరిజినల్ తేనె దొరుకుతుంది, మేము వాడుకుంటున్నాము. అల్లుడు మందు కూడా దానికి వచ్చినాడు, వేరు మందు చేసి ఇప్పుడే వచ్చినాడు, డైరీ మీద ఉన్నాడు, డైరీ కూడా దడిచిపోయింది. ఎట్టదనా దీన్ని తినేసిన తర్వాత ఈ పిప్పి ఉంది కదా, ఈ పిప్పిని కాసి మనకు మైనం ఒత్తులు ఉంటాయి కదా, ఆ మైనం ఒత్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారండి. దీంతోనే మైనం ఒత్తులు చేస్తారు. తేనె తీయంగా మిగిలిపోయిన పిప్పి కాశారంటే మనకు మైనం వస్తుంది. మైనంతోనే మనకు మైన పొత్తులు, కొవ్వొత్తులు అంటారు కదా, ఆ కొవ్వొత్తులు తయారైనవి దీంతోనే తయారు చేస్తారు. ఇప్పుడు ఈ రొట్టె ఉంది కదా, మిగిలిపోయిన రొట్టె ఉంది కదా, ఆ రొట్టెతో మళ్ళీ ఒక పదార్థం తయారు చేసాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. దీన్ని వెనకాలం వస్తుంది, అది కూడా చూసేయండి ఫ్రెండ్స్.